శరవేగంగా విస్తరిస్తున్న శ్రీకాకుళం కార్పొరేషన్లో స్పెషల్ అధికారుల పాలన ఈరోజు ఆ కాలనీ వాసుల పాలిట శాపంగా మారింది. 3 రోజుల క్రితం శ్రీకాకుళం డీసీసీబీ కాలనీలో 80 ఫీట్ రోడ్ను ఆక్రమించుకున్నటువంటి ఆక్రమణల కారణంగా చూస్తే కనుక ఏదైతే ఈ కట్టడం ఉందో ఈ కట్టడం అంతా కూడాను ఈ కాలనీ లేఅవుట్కి మాత్రం 80 ఫీట్ రోడ్డుగా అప్పట్లో మాత్రం అప్రూవల్ అయింది. అందుకు కారణంగానే ఈ 3 ఇళ్ళ యజమానులు కూడాను తమ ఇల్లు కట్టుకునేందుకు గాను ఈ ఖాళీ స్థలం మార్గంలో కూడా రోడ్డు కూడా వేసుకున్నారు. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడాను పెట్టుకోవడం జరిగింది. వారికి గత 10 ఏళ్ళుగా లేనటువంటి సమస్య మాత్రం ఈరోజు ల్యాండ్ మాఫియా దురాఘాతానికి మాత్రం వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి. ఇల్లు మొత్తం కూడాను ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా 3 రోజులుగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. కనీసం ఇంట్లో ఉందామంటే అవుట్లెట్ కూడా ఆగిపోవడంతో మాత్రం ఇంట్లో ఉండే పరిస్థితి లేకుండా పోయింది. మిగిలిన 2 ఇళ్ళు కూడాను వాస్తుపరంగా వారికి ఉత్తర ఫేసింగ్ రావడంతో మాత్రం వారు ఈరోజు బతికి పట్టుకట్టారని చెప్పుకోవచ్చు. ఈ భూ ఆక్రమణ దందాదారుల కారణంగా డీసీసీబీ కాలనీలో నెలకొన్నటువంటి ఈ సమస్యపై కాలనీ వాసులందరూ కూడాను ఈరోజు ఆ కుటుంబానికి బాసటగా నిలుస్తున్న కార్పొరేషన్ అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేదు. సాక్షాత్తు నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ క్షేత్రస్థాయికి వచ్చి పనులు నిలుపుదల చెప్పిన ఆ పనులు నిలుపుదల చేయకుండా యథేచ్ఛగా కట్టడాలు కట్టడంతో ఏదైతే ఇక్కడ ఈ ఇంట్లో కట్టుకున్నట్టు యజమాని ఎటువంటి ఇబ్బందులు పడుతుందన్న విషయం మనం చూద్దాం. చూస్తే కనుక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్తో పాటు ఒక 90 ఏళ్ళ తల్లి కూడా ఇక్కడ నివసిస్తుండేది. ఈ ఇంట్లో ఉన్న వారికి ఆ కట్టడం కారణంగా ఎటువంటి ఇబ్బందులు నెలకొన్నాయి. అసలు ఇంట్లో కలకలలాడవలసినటువంటి ఇంట్లో మాత్రం ఖాళీగా ఉండవలసిన పరిస్థితి. ఎందుకు ఈ పరిణామం ఇక్కడ చోటు చేసుకుంది? ఈ డీసీసీబీ కాలనీలో ఈ ఇంటి యజమానులకు జరిగినటువంటి ఈ అన్యాయంపై మాత్రం ఎవరు కూడాను అధికారులు రాకపోవడం ఈరోజు వారి పాలిటి శాపంగా మారింది. చూస్తే కనుక ఇక్కడ ముందు 80 ఫీట్ రోడ్డు అనే ఉద్దేశంతో ఈ యజమాని కొనుక్కొని తూర్పు ఫేస్గా ఇలా గేట్ పెట్టారు. ఈ గేట్తో పాటు సిమెంట్ రోడ్ కూడా ఫామ్ చేయడం జరిగింది. సిమెంట్ రోడ్డే కాకుండా ఇక్కడ డ్రైనేజ్ కూడాను దానికి అంటే మెయిన్ కాలు కనెక్ట్ ఉంది. ఈ ప్రస్తుతం ఆ డ్రైనేజ్ కూడా పూర్తిగా మూసివేయడంతో మొత్తం ఇంట్లో కూడా ఆవాసం ఉండే పరిస్థితిలో దుర్గంధమైనటువంటి వాసన, అవుట్లెట్ లేకపోవడం, ఆ కుటుంబానికి వచ్చినటువంటి ఈ కష్టాన్ని మాత్రం ఈ పగస్తుడు కూడా రాకూడదని ప్రతి ఒక్కరు కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దురాక్రమణ శ్రీకాకుళం కార్పొరేషన్లోని డీసీసీబీ కాలేజీలో జరుగుతుందంటే అసలు జిల్లా యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? చేసినప్పుడు కూడా వీరిపై ఎందుకు చర్యలు చేపట్టలేదు? ఇటువంటి అమానవీయ అంటే ఒక ఘటనకు డీసీసీబీ కాలనీ వేదిక కావడంపై మాత్రం ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ జగన్నాథం గారు ఉన్నారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు? యాక్చువల్గా ఏ అటవీ ప్రాంతాల్లో ఉన్న తీర ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. టౌన్లో ఉన్నవారికి ఇటువంటి సమస్యలు వచ్చినాయి అంటే పట్టణంలో ఆవాసం ఉండే పాపంలా అనిపిస్తుంది ఈ పరిణామం చూస్తుంటే. వీళ్ళు చెప్పారు, ఇప్పుడు జిల్లా కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీ అది, ఎవరు ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. 80 ఫీట్ రోడ్డు అది. రోడ్డును ఆక్రమించిస్తే జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే కలెక్టర్ గారు ఫైల్ పక్కన పెట్టేశారని మున్సిపాలిటీ వాళ్ళు కొద్ది టైం తీసుకొని దారి తీస్తామని నింపాదిగా చెప్పడం, ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగమే. 3 రోజులు కావస్తూ ఉంది. వారికి వచ్చిన ఈ కష్టంపై యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన యంత్రాంగం ఇలా అటువైపు కన్నెత్తు కూడా చూడకపోతే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? శ్రీకాకుళం పట్టణంలో ఆవాసం ఉండాలంటేనే సమస్యలతో సతమతం అయ్యే పరిణామాలు చోటు చేసుకుని అనుకోవచ్చా? ఇదే ఇప్పుడు వీళ్ళని అడిగితే ఎక్కడో రిటైర్ అయ్యి ఆంధ్రాలో బతుకుదామని వచ్చారు. ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ప్రశాంతంగానే ఉండేది. ఏదవని ఒక రోడ్డును ఆక్రమించిస్తే ప్రేక్షకుల జిల్లా కలెక్టర్ కానీ జిల్లా మున్సిపాలిటీ యంత్రాంగం కానీ చూస్తున్నదంటే పరోక్షంగా వాళ్ళకి సహకరిస్తున్నట్టుగా లెక్క సార్. ఎందుకంటే అసలు వీళ్ళు అది మూసిస్తే దారే లేదు. 80 ఫీట్ రోడ్డు, అది చిన్న రోడ్డు ఏం కాదు. అది ఒక రోడ్డుని మూసిస్తే ఇప్పుడు గ్రామాల్లో చిన్న చిన్న సందులకి గట్రా తగులు అవుతుంటాయి. ఎందుకంటే గ్రామాలే ఇరుగ్గా ఉంటాయి, పక్క ఇళ్ళు ఉంటాయి. అటువంటిది ఒక 80 ఫీట్ రోడ్ ఫిక్స్ చేసి ఒక ప్లాన్డ్గా తయారైంది. ఒక మంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు. బయటికి రావడానికి లేకుండా చేస్తే ఇంకా శ్రీకాకుళం పట్టణంలో హైవేను 80 ఫీట్ రోడ్లు ఆక్రమించేసే స్థాయికి అసలు నిర్లక్ష్యం వహిస్తుంది ఎవరంటే అధికారులే. చూస్తే కనుక ప్రస్తుతం ఆ గేట్ ఉంది. ఆ గేటు అలాగా వాళ్ళు ఎన్నాళ్ళ కింద కట్టుకుని ఉంటారు. అలాగ గోడ కట్టడం, ఆ కుటుంబాన్ని ఇలా బాహ్య ప్రపంచానికి దూరం చేయడం, ఈ పరిణామం అసలు మానవత్వం ఉందని అనుకుంటున్నారా? కాలనీవాసులందరూ కూడా వారికి వచ్చిన కష్టంకి అండంగా ఉన్నా కూడా జిల్లా యంత్రాంగం మాత్రం కనీసం చెక్కు చెదనటువంటి పరిస్థితిలో ఒక ఎమ్మెల్యే మాట కూడా చెల్లే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే మాట చెల్లలేదు అని అంటే మరి అది ఎమ్మెల్యే ఆలోచించాలి. అతను దానికి ఫిట్టా కాదా ఏంటా అని మనం చెప్పాల్సింది లేదు. ఇప్పుడు ఇది ఒక రోడ్డు, ఇక్కడ ఉండేవాళ్ళు ఎలాగెళ్తారు బయటికి వెళ్ళాలంటే?
ఈ యాక్చువల్గా ఇది హ్యూమన్ రైట్స్ వైలేషను. వీళ్ళు ఇక్కడే జిల్లా జడ్జి గారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఈ వీధిలో వాళ్ళందరూ ఒక 80 ఫీట్ రోడ్డు ఉన్నదని ముందర టెంపుల్ కట్టుకొని ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకొని ప్రశాంతంగా పెద్ద రోడ్డుతో ఉన్నది. టౌన్లోనే ఈ 80 ఫీట్ రోడ్డు అంటే ఇదే పెద్దది. ఈ రోడ్డునే కబ్జా చేసేస్తుంటే మున్సిపాలిటీ అధికారులు కలెక్టర్ లేకపోతే కలెక్టర్ అంటే జిల్లా తాలూకా మేజిస్ట్రేట్ అతను ఇమ్మీడియట్గా తక్షణం తీసుకోవాల్సిన చర్యలు అవి. ఎందుకంటే బయటికి జనం వెళ్ళాలా, ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకునేటప్పుడు ప్లాన్ ఏమని ఉంటుంది, ఎటు దారి ఏమైంది, ఇల్లు అప్రూవల్ అవుతుంది. ఆ దారే మూసేస్తానంటే వేరే వ్యక్తులు మేమేం చేస్తాము, మీరు ఏమైనా కోర్టుకు వెళ్ళిపోండి అని అంటే కోర్టుకు వెళ్ళిపోతే ఈ అధికారులు ఎందుకు? ప్రజలు ఎప్పుడో కోర్టుకు వెళ్ళిపోతారు, ఏదో చేస్తారు. అందుకనే ఇప్పుడు దేశంలో అరాచకం కూడా ఎక్కువ జరుగుతున్నది ఏంటంటే అధికారులు పూర్తి బాధ్యత వహించకుండా ఏమైనా కోర్టుకు వెళ్ళిపోవు. కానీ కుటుంబానికి వచ్చిన కష్టం విషయంలో పరిణామాలు తీసుకుంటే కనుక 3 రోజులు అయింది ఈ పూర్తిగా అవుట్లెట్ ఆపేసి ఇంట్లో ఉండే పరిస్థితి కూడా లేనటువంటి పరిణామాలు శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి ధీమా కంటే అసలు ఎందుకు ఉన్నటువంటి ఆవేదన వారిని వెంటాడే పరిణామం. నిజమే, ఎందుకంటే ఇక్కడ మంచి ఇల్లు కట్టుకున్నారు, కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది కూడా. డీసీసీబీ కాలనీ పట్టణంలో ఉండే పొల్యూషన్ గట్టి ఏముండదు, ఇక్కడ కొంచెం హ్యాపీగా ఉండాలనుకుంటారు. ఇక్కడ హ్యాపీగా ఉండాలనుకొని ఉండే వాళ్ళకి అది రోడ్డు మీదకి దారి లేదు అని మూసేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? అసలు దానికి పరిష్కారం ఏంటి? ఎవరు చేయాలి? పోనీ కోర్టుకి వెళ్తారు. నిజమే, కోర్టు ఎవరిని అడుగుతుంది? మున్సిపాలిటీకి రిపోర్ట్ ఇచ్చారు కదా, ఏమైనా ఎంక్వైరీ చేశారా? జిల్లా కలెక్టర్కి ఇచ్చారు కదా. జిల్లా కలెక్టర్ కూడా ఈ జిల్లాలో ఉండే పౌరుల తాలూకు హక్కుల్ని బాధ్యతల్ని రక్షించే బాధ్యత అతనికి ఉన్నది. ఎందుకంటే ఒక ఇంటిలో ఒక వీధిలో అడ్డగా దారి మూసేస్తే ఎటు వెళ్తారు ప్రజలు? దానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఒక జ్యుడిషియల్ పవర్స్ ఉపయోగించి ఖచ్చితంగా చెయ్యాలి. ఆ బాధ్యత నుండి వైదొలగడం అంటే ఎవరైనా ఏదైనా అడుగుతారు కాబట్టి ఇలాంటి బాధ్యతల నుంచి వైదొలిగి అలా కాలక్షేపం చేయడం కరెక్ట్ కాదు. అది జిల్లా కలెక్టర్గా ఖచ్చితంగా ఎటువంటి యాక్షన్ అయినా ఇక్కడ చేయగలరు. లేదు వీళ్ళు తప్పు కన్స్ట్రక్షన్ అనుకోండి, విరగొట్టండి. మున్సిపాలిటీ ఆఫీసే కాదు, కలెక్టర్ ఆఫీసులో కూడా చిన్న తేడాలు ఎక్కడైనా ఉంటాయి. తేడాలు లేకుండా కన్స్ట్రక్షన్లు అసలు ఉండవు. ప్లాన్ అవుట్ ఉంటుంది, ఏదో కొంచెం ఎక్స్టెన్షన్లు అలాంటివి ఉంటాయి. అదేనా వాళ్ళ స్థలంలోనే వేసుకుంటారు తప్పించి వేరే స్థలంలో వేయరు. దాన్ని ఏదో సాగ్గా చూపెట్టి మున్సిపాలిటీ వాళ్ళు మీ ఇల్లు ఎరగొట్టేస్తాను. ఏమిది ఒక అరాచకం రాజ్యం వెళ్తున్నది. అందులో భాగంగానే ఇది జరిగింది. కనీసం ఈ కాలనీలో ప్రజలందరూ ఐకమత్యంగా దీన్ని పరిరక్షించాడు, మంచి బాధ్యత తీసుకున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని కోరుతున్నాను. చూస్తే కనుక ప్రశ్న ఆ కుటుంబానికి వచ్చిన కష్టం మాత్రం ఇది మానవీయ తప్పిదంగానే భావిస్తున్నారు. ఆ కుటుంబంపై కక్ష సాధింపు ధోరణిగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుంది అనడానికి మాత్రం వారు నివసించే ఆ నివాసాన్ని కూడా ఈరోజు లేకుండా చేస్తున్నారు. చూస్తే నిన్న జిల్లా కలెక్టర్ని కూడా కలిశారు. కలిసిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ ఇంట్లో ఆవాసం ఉండేందుకు అవకాశం కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. అసలు మీ సమస్యకి పరిష్కారం 3 రోజుల్లో ఎక్కడ ఉంటున్నారు? ఇంట్లో ఉండే పరిస్థితి చూస్తే లేదు. ఈరోజు మీకు వచ్చిన ఈ కష్టంపై ఎవరైనా స్పందించే అవకాశం కనిపిస్తుంది? నాకైతే ఇంకా హోప్స్ లేవండి. మేము ఇలాంటి పరిస్థితులు అసలు మాట్లాడడానికి కూడా ఒక ఐఎస్డిఎస్ క్యాడర్లో వర్క్ చేసుకుని వెస్ట్ బెంగాల్ నుంచి ఏదో హాయిగా మన తెలుగు మాట, తెలుగు పాట, తెలుగు దేశంలో వచ్చి మాట్లాడి చిన్నప్పుడు పెరిగిన దేశం అని మళ్ళీ ఎంతో ఆశతో ఒక సీనియర్ సిటిజన్గా వచ్చి చూసాక ఇన్నాళ్ళు నేను మా దేశం అంటే ఎలా ఉంటుందో మీకు తెలీదు, ఎంతో సిస్టమ్గా ఉంటుంది, రోడ్లు బాగుంటాయి, మనుషులు బాగుంటారు, స్పందిస్తారు, అందరూ ఎడ్యుకేటెడ్ అనుకున్నాం. కానీ ఇంత మూర్ఖ ప్రపంచంలోకి మేము వచ్చామని ఈరోజు నాకు అర్థమైందండి. మేము ఇప్పుడు ఉండలేమండి. ఈ ఊళ్ళో పరిస్థితులు మా 90 years ఓల్డ్ మా మదర్ ఇన్లా ఉంటే లాస్ట్ మంత్ కూడా వీళ్ళందరూ కొంత అల్లలు చేయబట్టడంతో మేము పక్కన ఉన్న మా బావగారింటికి ఆవిడని తరలించాం. ఈ పరిస్థితిలో అయితే ఆవిడ చనిపోయినా మేము బయటికి తీసుకెళ్ళామండి. ఆవిడ పరిస్థితుల్లో ఉన్నాము. కానీ ఈ విషయంలో వెంటనే చర్య తీసుకోవాల్సిన వాళ్ళు ఎంక్వైరీ పెడతాము, వచ్చి చూస్తాము అని మా కంటి తుడుపు చూరుగా ఒకరోజు ఒక సర్వేయర్ని, ఒకరోజు ఒక బంట్రోత్ని పంపించి చూసి ఎప్పుడండి వీళ్ళు సాల్వ్ చేసేదే? ఇలాంటి నేను కూడా ఒక ఆఫీసర్గా పనిచేశాను. ఒక గోడ కట్టుకోవడానికి పెర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి అక్కన పక్కన ఇటుపక్క ఎవరు ఉన్నారా, వాళ్ళు ఏమైనా ఆక్రమించారా అన్నది కూడా వాళ్ళు వెరిఫై చేసుకోవాలి కదా. ఇప్పుడు అతనికి గోడ కట్టుకోవడానికి ఎవరో వాళ్ళదే జాగా అనుకోండి, ఓకే లెట్ మీ అగ్రీ, వాళ్ళదే జాగా అనుకున్నా వాళ్ళకి పెర్మిషన్ ఇచ్చే ముందు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి పర్మిషన్ ఇస్తారా? నేను అడిగింది డాక్యుమెంట్ వెరిఫై చేసి పర్మిషన్ ఇస్తారా? నువ్వు కట్టుకో తర్వాత నేను వచ్చి వెరిఫై చేస్తానంటారా?
నేను ఎప్పుడు మా ఎవరైనా మాకు సర్టిఫికేట్ కావాలని ఎవరైనా నా దగ్గరికి దరఖాస్తు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ వాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు, 1980లోనా 87లోనా జాయిన్ అయ్యాడా, వాళ్ళ నాన్న పేరేంటి, వాళ్ళు నిజంగా ఇక్కడ ట్రైనింగ్ అయ్యాడా అని 100 రికార్డులు నాకు అటెండర్లు ప్యూన్లు తెచ్చిపెడితే దాన్ని వెరిఫై చేసి ఈ ఆఫీసులో పెడితే 4 మంది అధికారులు సైన్ చేశాక నేను సైన్ చేసేదాన్ని. అలాంటిది నువ్వు గోడ కట్టేసుకో ఎవరింటి ముందు అని గోడ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాక ఓకే యూ ప్రొసీడ్, ఐ విల్ వెరిఫై ఆఫ్టర్వర్డ్స్ అని మున్సిపల్ ఆఫీసర్ లెవెల్లో సైన్ చేశారంటే ఇది అక్రమం కాకపోతే ఏంటని చెప్పాలండి. వెస్ట్ బెంగాల్ అడ్మినిస్ట్రేషన్ మోటెక్ని ఏపీ అడ్మినిస్ట్రేషన్ మోటెక్ శ్రీకాకుళం కార్పొరేషన్ అధికారులు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ మోటెక్ ఒక భిన్నమైనటువంటి ఒక సిస్టమ్ నడుస్తుంది అనిపిస్తుందా మీ దిగులు చూస్తుంటే? అవునండి, నేను ఒక ట్రైనింగ్ డిపార్ట్మెంట్లోనూ ఒక సర్టిఫికేట్ ఇవ్వడానికి అంత ఆలోచించి ఒక సిగ్నేచర్ చేసే ముందు పూర్వాపరాలు విచారించి రికార్డ్ అంతా వెరిఫై చేసి కానీ మేము సైన్ చేయం కదండి. అలాంటిది పూర్వాపరాలు విచారించకుండా ఒక రోడ్డును ఆక్రమిస్తున్నప్పుడు మా ఆ రోడ్డు కానుకొని ఒక ఆవాసంలో మేము ఉన్నాము, పోనీ మేమే ఆక్రమంగా చేసున్నా మా మీద మాకు నోటీస్ ఇవ్వాలా? నోటీస్ ఇచ్చి మాది తొలగించవలసింది, మా మీద చర్య తీసుకున్నాక ఓకే మీరు ఈ తప్పు చేశారు అని మాకు వెరిఫై చేసి మా డాక్యుమెంట్లు వెరిఫై చేసి మీకు 1 మంత్ నోటీస్ ఇస్తున్నాం లేకపోతే 2 మంత్స్ నోటీస్ ఇస్తున్నాం, మీరు చేసింది ఇది దుర్మార్గం అని మాకు వెరిఫై చేయమనండి. తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోమనండి, గోడ కట్టుకున్నా ఇల్లు కట్టుకున్నా ఎవరి జాగా వాళ్ళు తీసుకోనండి. నాకు ఒక సూది మోపినంత జాగా కూడా మాకు వద్దండి. మేము హానెస్ట్గా పనిచేయాలి, ఇంటిగ్రిటీతో ఉండాలని ప్రతి వారానికి మాకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆదేశం ఇస్తుంది, హానెస్టీ గురించి ప్రచారం చేయు, క్లీన్ ఇండియా గురించి ప్రచారం చేయు, విమెన్స్ డే గురించి ప్రచారం చేయు. ఇవన్నీ ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ మాకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటినన్నీ మేము ప్రతి స్టూడెంట్కి ప్రతి సంవత్సరం నేను నా అండర్లో 500 మంది నుంచి 1000 స్టూడెంట్లు నా దగ్గర నుంచి వెళ్ళేవారు. వాళ్ళందరూ వీళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎంతో క్రమశిక్షణలో పెరిగారు, వీరి దేశం క్రమశిక్షణతో ఉంటుంది అని మేము నిరూపించుకొని మేము ప్రతిరోజు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అన్న పాట పాడుకునే వాళ్ళం. అది మనసులో పెట్టుకొని ప్రతిరోజు ప్రతి వాళ్ళకి గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఇలాంటి జరుగుతాయని ఇది ఒక అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటిది జరుగుతుందని తెలిస్తే మేము ఏమి చేయాలో కూడా మాకు తెలియని భయభ్రాంతులకు లోనవుతున్నామండి. చూస్తే కనుక ప్రస్తుతం రాష్ట్రం కాని రాష్ట్రంలో ఒక గజెట్ ఆఫీసర్ హోదాలో విధులు నిర్వహించిన దగ్గర కూడాను తెలుగుతనాన్ని తనదనుకుంటూ మార్కేసుకుని చిట్టచివరి కన్నతల్లి లాంటి ఉన్న ఊరిలో మాతృభాష మాట్లాడే మధ్యన జీవించాలని ఆమె కళలు మాత్రం ఈరోజు చెదిరే విధంగా కార్పొరేషన్ అధికారులు వ్యవహరించే తీరు ఆమెను మాత్రం తీవ్రంగా మదన పెడుతుంది. గత 3 రోజుల క్రితం ఈరోజు తాము వెళ్ళవలసిన రహదారిని మూసిలా గోడ కట్టేసి ఇంట్లో డ్రైనేజ్ సిస్టమ్ కూడా బంధించడంతో ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. వారి అత్తగారు 90 ఏళ్ళ వయసు, ఆమెను కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశారు. అంటే ఎంత దుర్భర స్థితిలో ఇంట్లో ఆవాసం ఉండే పరిణామాలు కూడా లేకుండా చేసినటువంటి కార్పొరేషన్ అధికారుల చర్యలు, అదేవిధంగా ఆ ల్యాండ్ మాఫియా కలిసి ఆ కుటుంబాన్ని మాత్రం బాహ్య ప్రపంచం నుంచి దూరం చేసినటువంటి ఈ ఘటన యుద్ధ ప్రాతిపదికగా వారికి వచ్చిన కష్టం నుండి తొలగించాల్సిన జిల్లా యంత్రాంగం కనీసం కంటి తురుపు చర్యలు కూడా చేపట్టకపోవడం మాత్రం ఆ కుటుంబాన్ని తీవ్రంగా బాధిస్తుంది. మరి ఈ విషయంలో మానవ హక్కుల వేదిక కూడాను పూర్తి స్థాయిలో ఈ అమానవీయ ఘటన మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి వీరికి వచ్చినటువంటి ఈ కష్టంను తొలగించేందుకు చర్యలు చేపడతారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. డీసీసీపీ కాలనీ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.